హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీనివాసరావు గారు రచించిన మా ఇంటి పూదోట కథను విందామండి. హాలిడేస్లో పిల్లలతో పాటు వచ్చి 2 రోజులు గడిపి వెళ్ళొచ్చు కదా అంటూ ఎప్పటికప్పుడు అన్నయ్య వదిన రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండడంతో ఓసారి వెళ్ళొద్దామండి అంది నా భార్య. పిల్లలు కూడా వెళదామని సరదా పడడంతో ఎట్టకేలకు మా ప్రయాణపు తేదీ ఖరారయ్యింది. హైదరాబాద్లో న్యూరో సర్జన్ డాక్టర్గా అన్నయ్య స్థిరపడ్డాడు. అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అన్నయ్యకి 2 పిల్లలు, కొడుకు కూతురు. నాకు 2 ఆడపిల్లలే. ఒకటి 2 సంవత్సరాలు తేడా ఉన్నప్పటికీ ఇంచుమించుగా 4 ఒకే ఈడువాళ్ళు. ఇంటర్, 10th, 7th క్లాసులు చదువుతున్నారు. సికింద్రాబాద్లో ట్రైన్ దిగేసరికి వదిన పిల్లలతో సైతం కారులో స్టేషన్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. ఖరీదైన ఆ కారుని చూడగానే అన్నయ్య బాగా సంపాదిస్తున్నాడని అర్థమైంది నాకు. తోడికోడళ్ళిద్దరూ లోకాభిరామాయణంలో పడ్డారు. పిల్లలు 4 కలిసిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మిగిలింది నేను, డ్రైవర్ మాత్రమే. అతడేమో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా అవస్థలు పడుతూ ముందుకు సాగిపోతున్నాడు. నేను మౌనంగా కూర్చోలేక అప్పుడప్పుడు ఆడాళ్లతోనూ పిల్లలతోనూ మాటామంతి కలుపుతున్నాను. కారు బంగ్లాని చేరుకుంది. ఆ బంగ్లా చూసి నా కళ్ళు చెదిరిపోయాయి. అంత గొప్పగా ఉందది. అందులో మా కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు. మేం వెళ్ళేసరికి అన్నయ్య ఇంట్లో లేడు. ఎవరిదో ఎమర్జెన్సీ కేసు రావడంతో సర్జరీ చేయడం కోసం హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అతిథి మర్యాదల విషయంలో వదిన మాకు ఎటువంటి లోటు చేయలేదు. చాలా ఆప్యాయంగా చూసుకుంది మా కుటుంబాన్ని. మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంటికి రాలేదు అన్నయ్య. వదినని అడిగితే డాక్టర్లకి వేళాపాళాలు ఏముంటాయి అంది నవ్వుతూ. ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చాడు అన్నయ్య. బాగా అలసటగా ఉన్నాడు. మా అందరినీ పేరు పేరునా పలకరించాడు. ఆప్యాయంగా మాట్లాడాడు. కాసేపు గడిచాక ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూంలోకి వెళ్ళాడు. ఓ అరగంట తరువాత కడిగిన ముత్యంలా తెల్లటి నైట్ డ్రెస్తో వచ్చాడు. మా ఊరి విషయాలు, బంధువర్గం గురించి కుశల ప్రశ్నలు అడిగాడు. పిచ్చాపాటి పూర్తయినాక నిద్రించడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం. తెల్లారి 5ంటికి మెలకు వచ్చింది. అప్పటికే అన్నయ్య లేచి ఎక్సర్సైజులు చేస్తున్నాడు. అవి అయినాక సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని డైలీ పేపర్స్ ముందేసుకొని కూర్చున్నాడు. 6 నుంచి 8 వరకు డిశ్చార్జ్ అయ్యి వేరు ఊళ్ళల్లో ఉన్న సర్జరీ పేషెంట్స్ తాలూకా సందేహాలన్నీ సెల్ ఫోన్లో తీరుస్తూ సలహాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్ళు వాడవలసిన మందుల గురించి, అవి వాడే విధానం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో చెబుతూనే ఉన్నాడు. ఆ తర్వాత స్నానం చేసి తయారయ్యేసరికి 9 అయ్యింది. అప్పటికే హాస్పిటల్ వారు పంపిన డ్రైవర్ కారుతో సహా సిద్ధంగా ఉన్నాడు. వదిన, వాళ్ళు సైట్ సీయింగ్కో షాపింగ్కో వెళ్తారు. వాళ్లతో పాటు నువ్వు వెళ్తావా, లేదా నాతో హాస్పిటల్కి వస్తావా అడిగాడు అన్నయ్య డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న సమయంలో. వెళ్ళగా మీ అన్నయ్యతోనే వెళ్ళు, అక్కడ బోర్ కొట్టి చస్తావు, ఇహ జన్మలోనే హైదరాబాద్ ముఖం చూడవు అంది వదిన అన్నయ్య వైపు చూస్తూ. నీ ఇష్టం, బలవంతం ఏమీ లేదు, నీకెలా నచ్చితే అలా చేయి అన్నాడు నవ్వుతూ. ఇంతకీ మీరేం చేస్తారు? అటు వెళ్తారా ఇటు వస్తారా అన్నట్లు చూస్తుంది మా ఆవిడ. నేను అన్నయ్యతోనే వెళ్తాను స్థిరంగా చెప్పాను. అయితే నీ కర్మ అంది వదిన. అలా కాదక్క, అన్నాదమ్ముళ్ళు కలిసి చాన్నాళ్ళయింది కదా, కడుపారా కబుర్లు చెప్పుకోవడానికి కలిసి వెళుతున్నారు అంది నా భార్య. అన్నయ్యతో ఖరీదైన ఆ కారులో హాస్పిటల్కి చేరుకున్నాను. అది స్టార్ హోటల్ని తలదన్నేలా కనిపిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్. అనేక రకాల విభాగాల్లో పనిచేసే వందలాది మంది ఉద్యోగులతో, పేషెంట్స్తో బిజీగా ఉంది హాస్పిటల్. అన్నయ్య హుందాగా నడిచి వెళ్తుంటే దారి పొడవునా నమస్కారాలు, వంగి సలాములు. వాటన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తూ ప్రతి నమస్కారాలు చేస్తూ అన్నయ్య వడివడిగా సాగిపోతున్నాడు.
వెనుక నేను అనుసరిస్తూనే ఉన్నాను. డాక్టర్గా అన్నయ్యకి ఎంత గౌరవం. అన్నయ్య తన ఛాంబర్కి చేరుకొని రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న కుర్చీని నాకు ఆఫర్ చేశాడు. అప్పటికే టేబుల్ మీద గుట్టగా ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ వారం క్రితం అపాయింట్మెంట్ తీసుకున్న పేషెంట్స్వి. వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. అన్నయ్య క్షణం కూడా వృధా చేయకుండా ఫైల్ తీసి బజర్ మ్రోగించాడు. పేషెంట్ గదిలోకి వచ్చాడు. వారి ప్రాబ్లమ్స్, టెస్టులు, రిపోర్ట్సు, అడ్మిషన్లు ఇలా అన్నయ్య పేషెంట్స్ని చూస్తూ ఉండడంలోనే సమయం తెలియకుండా గడిచిపోయింది. అప్పటికి చూసిన పేషెంట్స్ సంఖ్య 34. అవుట్ పేషెంట్స్ని చూడడం పూర్తి కావడంతో అక్కడి నుంచి లేచిన అన్నయ్య నన్ను తీసుకుని న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళాడు. సెంట్రల్ ఎయిర్ కండిషన్స్తో అధునాతనమైన వైద్య పరికరాలతో అత్యంత ఆధునికంగా నిర్మించబడి ఉంది ఆ ఎమర్జెన్సీ వార్డ్. 20 దాకా బెడ్స్, వాటి మీద పేషెంట్స్ ఉన్నారు. ఆ ఎన్ఐసియు వార్డులో అన్నయ్య అత్యంత కేర్ తీసుకోవడం చూసి నాకు ముచ్చటేసింది. చెప్పులు పక్క రూమ్లో విడిచి కాళ్ళకి ప్రత్యేకమైన మేజోళ్ళు వేసుకొని దుస్తుల మీద లాంగ్ కోటు ధరించి కానీ అన్నయ్య ఆ వార్డులోకి అడుగు పెట్టలేదు. నన్ను కూడా అదే గెటప్తో లోపలికి తీసుకెళ్లాడు. ప్రతి బెడ్కి 4 వైపులా పార్టీషన్ కర్టెన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఉండడం కోసం చేయబడిన ఏర్పాట్లు అనేకం ఉన్నాయి అక్కడ. అందులో ఉన్న పేషెంట్స్ కొందరు 1-2 రోజుల క్రితం ఆపరేషన్ చేయబడినవారు, మరికొందరు అబ్జర్వేషన్లో ఉన్నవారు. వారిని పరీక్షించడంలో నిమగ్నమై ఉన్నాడు అన్నయ్య. ఆ వెనుక నర్సింగ్ బృందం అన్నయ్యతో పాటే ఫాలో అవుతూనే ఉంది. వేరే డాక్టర్స్ తాలూకా పేషెంట్స్ ఎవ్వరూ అక్కడ లేరు. అన్నయ్య ఆపరేషన్ చేసిన వారి కోసమే నిర్మించబడిన వార్డ్ అది అని తెలియగానే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో అన్నయ్యకున్న ప్రాధాన్యత చూసి చకితుడనయ్యాను. ఆ వార్డులో 20 మంది పేషెంట్స్ని పరీక్షించాక దానికి ఆనుకొని ఉన్న హాల్లోకి వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు అన్నయ్య. పక్కనే నేను చతికిలబడ్డాను. అన్నయ్య కాసేపు రిలాక్స్ అవ్వడం కోసమే అలా కూర్చున్నాడు అనుకున్నాను. కానీ క్షణంలోనే నా ఊహ తప్పని తేలిపోయింది. పేషెంట్స్ తాలూకా బంధువర్గీయులతో అన్నయ్య నిర్వహించే కౌన్సిలింగ్ ప్లేస్ అది. అన్నయ్య ఎక్కడా కాలయాపన చేయడం లేదు. అవసరార్థమే మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ పేషెంట్ కండిషన్ గురించి, రికవరీ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నాడు. పేషెంట్స్తో అన్నయ్య మాట్లాడే విధానంలో గొప్పతనం ఉంది. వాళ్ళు వాడే మందుల కన్నా నోటి మాట తీపి గుళికలా పనిచేస్తూ వాళ్ళు త్వరగా కోలుకునేట్టు చేస్తుండడాన్ని గమనించాను. అవి అయ్యాక రౌండ్స్కి బయలుదేరాడు అన్నయ్య. జనరల్ వార్డు మొదలుకొని రూమ్స్లో ఉన్న పేషెంట్స్ని, ప్రత్యేక ఏసీ గదుల్లో ఉన్న పేషెంట్స్ని అందరినీ పరీక్షించి ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ పక్కనున్న నర్సులకు సూచనలు ఇస్తూ సాగేసరికి టైం 2 కావచ్చింది. లంచ్కి దగ్గరలో ఉన్న స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు అన్నయ్య. లంచ్ చేస్తున్నంతసేపు తన అసిస్టెంట్స్తో చేయవలసిన సర్జరీల గురించి, ఇవ్వవలసిన మత్తుమందు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో బిల్డింగ్ డిపార్ట్మెంట్ వారు, పాథాలజీ డిపార్ట్మెంట్, బ్లడ్ బ్యాంక్ వాళ్ళ నుండి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరి కొద్ది క్షణాల్లో హాస్పిటల్కి చేరుకున్నాం. బ్రెయిన్ సర్జరీలున్నాయి. థియేటర్లో 2-3 గంటల దాకా ఉండాల్సి ఉంటుంది. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉంటావా లేదా ఇంటికేమైనా వెళ్తావా అడిగాడు అన్నయ్య. ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరు కదా అన్నయ్య, ఇక్కడే ఉంటాను చెప్పాను అన్నయ్యతో. సరే అయితే నీకు కాలక్షేపం కోసం ఎవరో ఒకరిని అరేంజ్ చేస్తానులే అని చెప్పి ఆ 2-3 గంటల కాలక్షేపం కోసం నాకు 2 డ్యూటీ డాక్టర్లను అప్పగించి థియేటర్లోకి వెళ్ళిపోయాడు అన్నయ్య. అన్నయ్య దినచర్య చూసి ఎంత ఎదిగిపోయాడో కదా అనిపించింది నాకు. మాటల సందర్భంలో డ్యూటీ డాక్టర్ చెప్పిన సమాచారం ప్రకారం ఆ కార్పొరేట్ హాస్పిటల్కి అన్నయ్య మూల స్తంభం అట. అంతేకాదు, క్షణకాలాన్ని కూడా వృధా చేయని అన్నయ్య రోజువారీ సంపాదన 2 నుండి 3 లక్షల వరకు ఉంటుందట. మరొక విషయం, కేవలం సెలబ్రిటీలకే డాక్టర్గా ఉండమని,
పైనుంచి ఒత్తిడి వస్తే దానికి అన్నయ్య అంగీకరించలేదట. నా పేషెంట్స్లో సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ ఉండరు. ఎవరైనా సరే వారు స్వస్థత కోసం వచ్చిన రోగ పీడితులు. డాక్టర్గా నయం చేసి పంపించడం నా విధి, అంతేకాని ఇక్కడ స్థాయి భేదాలుండవు అని అన్నయ్య నొక్కి వక్కాణించేసరికి పైవాళ్ళు నోళ్లు మూసుకున్నారట. ఆ రాత్రి నాకు నిద్ర దూరమైంది. అతి సామాన్యమైన జీవన విధానంతో నాతో కలిసిమెలిసి పెరిగిన అన్నయ్య ఎంత ఎదిగిపోయాడు. అంతటి శక్తిమంతుడు నాకు అన్నయ్య కావడం నిజంగా నా అదృష్టం అనిపించింది. మళ్ళీ అంతలోనే నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. అన్నయ్య నిజంగా నాకు అన్నయ్యేనా? కాదు, అన్నయ్య నాకు తోడబుట్టినవాడు కాదు. ఇద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం కూడా కాదు. ఆలోచనలు గతంలోకి మళ్ళినాయి. ఓ రోజు నా 9 ఏళ్ల బాలుడిని నాన్న ఇంటికి తీసుకువచ్చాడు. ఎవరిని అమ్మ అడిగితే ఓ అనాథ బాలుడి దుస్థితికి జాలిపడి తీసుకువచ్చాను. నా మీద గౌరవం కొద్దీ మీరంతా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను. ఈ రోజు నుండి ఈ కుర్రవాడు మన కుటుంబంలో ఒకడు. మనమేది తింటే వాడు అదే తింటాడు చెప్పాడు నాన్న. నాన్న వైపు అమ్మ గుర్రుగా చూసింది. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. అన్నయ్య అక్కడే నిల్చుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. వాడి మొహంలో అమాయకత్వం, చిరిగిన దుస్తులు, భయం కలిగిన చూపులు. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు గుర్తే. ఆ విధంగా మా ఇంట్లో అడుగుపెట్టిన అన్నయ్యని అమ్మ ఎప్పుడూ వివక్షతోనే చూసేది. మా ఇద్దరికీ భోజనం పెడుతున్నప్పుడు అన్నీ నాకు కొసరి కొసరి ఎక్కువగా వడ్డించేది. అన్నయ్యకు మాత్రం చాలనట్లు పెట్టేది. అమ్మ మనసు పెద్దదంటారు, కానీ ఏనాడు కూడా అమ్మ అన్నయ్యని కొడుకుగా భావించలేదు. అటువంటి పరిస్థితుల మధ్య అన్నయ్య మా ఇంట్లో పెరిగాడు. అన్నయ్య మాత్రం ఎవరినీ నొప్పించేవాడు కాదు. అమ్మ వాళ్ళ అన్నయ్య రాజు మావయ్య వస్తే చాలు అన్నయ్యని లేనిపోని సూటిపోటి మాటలతో వేధించేవాడు. అనాథ వెధవలకు ఈ ఇల్లు ఓ సత్రంలా తయారైంది. తిన్న ఇంటికే ఎసరు పెట్టమాకు. వెళ్ళి నాకు సిగరెట్ ప్యాకెట్ తెచ్చి తగలడు. చిల్లర తెచ్చి లెక్క చెప్పాలి. ఈ ఇంట్లో నీ స్థానం ఏమిటో తెలుసుకొని మసులుకో. ఇది రాజు మామయ్య నైజం. అమ్మ రాజు మామయ్య ఒక్కటై అన్నయ్యని ఏదేదో అంటూ బాధించేవారు. అలాంటి సందర్భాల్లో అన్నయ్య పరిస్థితి చూసి నాకు పాపం అనిపించేది. ఏవేవో వ్యాపకాలతో బయట తిరిగే నాన్నకి ఇంట్లో జరిగే ఈ విషయాలేవీ తెలిసేవి కావు. అన్నయ్య కూడా ఎంత బాధనైనా తనలో తానే భరించేవాడు. కానీ ఒక్క విషయం కూడా నాన్నతో చెప్పేవాడు కాదు. చెల్లి నేను మాత్రం అన్నయ్యని మనసారా స్వాగతించాం. అమ్మకి తెలియకుండా తినుబండారాల్ని దాచి అన్నయ్యకి రహస్యంగా ఇచ్చేవాళ్ళం. అటువంటి స్థితిలో కూడా నా గురించి మీరెందుకు దొంగలించడం అని మమ్మల్ని వారించేవాడు. మేమిద్దరం అన్నయ్యతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ కూడా అన్నయ్య మాత్రం పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే ఉండేవాడు. అంతేకాదు, నేను తనకంటే చిన్నోణ్ణి అయినప్పటికీ కూడా ఒరే అని కానీ రారా అని కానీ పిలిచేవాడు కాదు. అలా పిలిస్తే అమ్మ ఎక్కడ కోపగించుకుంటుందోనని వాడి భయం. ఓసారి నాన్న జేబులో డబ్బులు పోయాయి. అన్నయ్య దురదృష్టం కొద్దీ మా రాజు మావయ్య కూడా ఆ రోజు మా ఇంట్లోనే ఉన్నాడు. అమ్మకి మంచి అవకాశం చిక్కింది. మావయ్య అమ్మ కలిసి అన్నయ్యని దోషిని చేసి నాన్న ముందు నిలబెట్టారు. ఆ దొంగతనాన్ని తలంచుకొని కన్నీళ్లతో నాన్నగారి ముందు ఒప్పుకున్నాడు అన్నయ్య. అప్పుడు ఇంటిల్లిపాది అన్నయ్య వైపు చూసిన ఏహ్యపు చూపు ఇప్పటికీ నాకు గుర్తుంది. నా మనసులో ఎక్కడో కలుక్కుమంది. ఎందుకంటే నాన్నగారి జేబులో డబ్బు తీసింది నేనే కాబట్టి. ఆ మరుసటి రోజు నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేశాను. వాడిని దోషిని చేసి నలుగురిలో నిందించడం జరిగిపోయింది. చెయ్యని నేరాన్ని చేశానని చెప్పడంలో వాడి మనసు ఎంతగా గాయపడిందో ఇప్పుడిక ఏం లాభం. నాన్న వ్యధ చెందాడు. వాణ్ణి అనాథ అని తెచ్చాను. పెద్ద మనసుతో అమ్మవవుతావని ఆశించాను. అది ఎలాగో చేయలేకపోయావు. ఆ పసి మనసుని బాధిస్తూ ఉసురు పెట్టమాకే, దేవుడు మనల్ని ఊరికే వదిలిపెట్టడు అనేవాడు నాన్న అమ్మతో.
ఇంట్లో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్నయ్య చదువులో రాణిస్తూనే ఉండేవాడు. స్కాలర్షిప్లతో నెట్టుకొస్తుండేవాడు. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తన ఫీజు తానే చెల్లించుకునేవాడు. ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప నాన్నని కూడా అడిగేవాడు కాదు. చెల్లికి నాకు చదువులో సహాయపడుతూ ఉండేవాడు. అన్నయ్య ప్రభావం వలన మేమిద్దరం క్లాస్లో ఫస్ట్ వస్తుండేవాళ్ళం. అన్నయ్య హౌస్ సర్జన్లో ఉండగా అమ్మకి బాగా సీరియస్ అయింది. అన్నయ్య వాళ్ళ ప్రొఫెసర్లతో మాట్లాడి స్పెషల్ వార్డులో అమ్మని అడ్మిట్ చేసి మంచి వైద్యం అందిస్తూ ఆ 10 రోజులు అమ్మని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అప్పటి నుంచి అమ్మలో చిన్న మార్పు. అన్నయ్య పట్ల ఆమె ప్రవర్తనలో రవ్వంత ప్రేమ కనపరిచేది. చెల్లయ్య పెళ్లి విషయంలో కూడా అన్నయ్య నాన్నకి ఆర్థికపరమైన అండగా నిలిచాడు. నాన్న హఠాత్తుగా మరణించినప్పుడు అన్నయ్య విలవిల్లాడిపోయాడు. అతన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. రాజు మామయ్య బంధువులు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను అన్నయ్య చేత నాన్నకి అంతిమ సంస్కారం చేయించాను. అన్నయ్య అంటే నాన్నకి ఎంత ఆపేక్షో నాకు తెలుసు. ఆయన ఆత్మ శాంతించడానికి అన్నీ అన్నయ్యతోనే చేయించాను. నాన్న పరంగా నాకు సంక్రమించిన ఆస్తి 4 ఎకరాల పొలం, మధ్యలో విశాలమైన పెంకుటిల్లు. అంతకి తప్ప మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు. వాణ్ణి మీరు దత్తతకి తీసుకోలేదు, అనాథ అని ఆదరించారు. దత్తతకి ఆదరించడానికి తేడా ఉంది. ఆస్తిలో భాగం ఇవ్వనవసరం లేదు. నీకు చూస్తే ఇద్దరూ ఆడపిల్లలే కాబట్టి తెలివిగా మసులుకో. వాడు విద్యాధికుడు, వాడి తిప్పలేవో వాడు పడతాడు. రాజు మావయ్య పదే పదే హెచ్చరించేవాడు. ఆస్తిలో భాగం ఏనాడు కూడా అన్నయ్య అడగలేదు. కానీ అతడు ప్రయోజకుడు అయిన తరువాత నాన్న మరణించాక ఆ ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని తనకు అమ్మేయమని బలవంతం చేసేవాడు. అన్నయ్యలో నాకు కనిపించిన స్వార్థపూరిత కోణం ఇదొక్కటే. నే చెబితే నువ్వు వింటావా? వాడు మేకవన్న పులిరా. నీ దగ్గర నుండి ఇల్లు పొలం చవగ్గా కొట్టేద్దామని వాడి తపన. వాడి స్వార్థపూరిత తత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఎప్పటికప్పుడు రాజు మావయ్య హెచ్చరించేవాడు. ఈ విషయంలో నేను ఏకీభవించేవాడిని. అమ్మకం కుదరదని కరాఖండిగా అన్నయ్యకి చెప్పేశాను. ఈ సంఘటన జరిగి 3 సంవత్సరాలు కావస్తుందేమో. రాత్రంతా అన్నయ్య ఆలోచనలతోనే గడిచిపోయింది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టేసింది. చూస్తుండగానే అప్పటికి మేమొచ్చి వారం గడిచిపోయింది. బయలుదేరదామంటే పిల్లలు ఇంకో 2 రోజులు అంటూ మారాన్ చేస్తున్నారు. వాళ్ల సంగతి సరే సరి. నా శ్రీమతి కూడా అదే పాట పాడుతుంది. రేపు ప్రయాణం అన్నగా అన్నయ్య నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఊళ్ళో పొలం ఇల్లు గురించి ఏం ఆలోచించావు అడిగాడు అన్నయ్య. ఇద్దరూ ఆడపిల్లలే కదా, వాళ్ళ పెళ్లి టైంకి చూద్దాం అన్నయ్య. ఇప్పట్లో అమ్మే ఉద్దేశం లేదు సున్నితంగా చెప్పాను. ఎందుకో అన్నయ్య ఫక్కున నవ్వాడు. అంతలోనే సీరియస్గా మారిపోయాడు. సర్లే, మరోసారి ఆలోచించు. నువ్వు ఎంత చెబితే అంత ఇస్తాను. బేరం చేయనే. ఎప్పుడైనా అమ్మాలని తలంపు కలిగితే నాకు వెంటనే ఫోన్ చేయి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం మా తిరుగు ప్రయాణం. అన్నయ్య మధ్యలో రావడం కుదరదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అన్నయ్య చెప్పాడో లేదా వదిన కొన్నదో గాని 3 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాల్ని నా 2 పిల్లలకు కొన్నది వదిన. ఎంత వారించినా వినకుండా మా అందరికీ ఖరీదైన బట్టలు కొనిపెట్టింది. ఏమిటి వదిన ఇవన్నీను అంటే, ఇందులో ఎవ్వరం పరాయి వాళ్ళం కాదు, ఏదో సరదాగా అంది. అట్నుంచి ఫ్లైట్ టికెట్స్ అన్నయ్య కొన్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి వదిన మమ్మల్ని సాగనంపింది. అన్నయ్యని నేను ఆఖరిసారిగా చూడడం ఆ ట్రిప్లోనే. మేమొచ్చి సంవత్సరం గడిచాక అన్నయ్య హఠాత్తుగా గుండె నొప్పితో మరణించాడు. ఆ కబురు విని కుప్పకూలిపోయాను. నిలువెల్లా వణికిపోయాను. నిరంతర శ్రమజీవి, జీవితపు అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినవాడు నా అన్న. నా ప్రియమైన అన్నయ్య నిష్క్రమించాడంటే నమ్మలేకపోతున్నాను. ఎందరెందరో ప్రముఖుల నివాళితో సెలబ్రిటీల సందర్శనం అనంతరం అన్నయ్య మృతదేహం అంతిమ యాత్రకి బయలుదేరింది. వాళ్ల తరపున కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా వదిన అన్నయ్య అంతిమ సంస్కారం అంతటినీ
నా చేతులపైనే చేయించింది. 11వ రోజున కర్మకాండల అనంతరం నేను మా ఆవిడ బయలుదేరుతుంటే వదిన మాట్లాడాలంటూ మమ్మల్ని పక్క గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ బ్రీఫ్ కేసును తెచ్చి నా చేతికిచ్చింది. తెరిచి చూశాను. ఏవేవో డాక్యుమెంట్స్ ఉన్నాయి. చదవసాగాను. మెదడు మొద్దుబారిపోయింది. శరీరం కంపించసాగింది. మనసంతా కకలావికలమైపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అన్నయ్య మమ్మల్ని ఇంతగా శిక్షిస్తాడనుకోలేదు. తన ఆస్తిలో భాగాలన్నీ ఎవరికి ఎంతెంత ఇవ్వాలో అన్ని డాక్యుమెంట్స్తో సహా సిద్ధంగా ఉంచాడు అన్నయ్య. వదినతో సహా మా ఆవిడకి ఆస్తిలో భాగాన్ని ఇచ్చాడు. తన పిల్లలతో పాటు నా పిల్లలకి కూడా ఆస్తి రాశాడు. అంతేకాదు, అమ్మకి చెల్లాయికి కూడా రాశాడు. నా చేతిలో డాక్యుమెంట్స్ వణుకుతున్నాయి. వాటిని చూస్తుంటే భయం కలుగుతోంది. వాటికి మేం అర్హులం కాదనిపిస్తోంది. నాకున్న 4 ఎకరాల పొలం, ఇల్లులో అన్నయ్యకి భాగం ఇవ్వలేకపోయాను. అదంతా నా తండ్రి తాలూకా ఆస్తి నాకే చెందాలనే స్వార్థంతో మిన్నకుండిపోయాను. పోని ఆయన కొనుక్కుంటానన్నా అమ్మలేకపోయాను. అలాంటిది ఈరోజు తన ఆస్తిలో భాగాన్ని నిస్వార్థంగా మాకిస్తున్నాడు. ఆ చెంపదెబ్బని జీర్ణించుకోలేకపోతున్నాను. వదినా, అన్నయ్య తెలుసో తెలియక ఇలా వ్రాశాడు. మేమెవ్వరం వీటికి అర్హులం కామొదినా. అసలైన వారసులు నువ్వు పిల్లలే. మాకు వద్దు వదినా. అన్నయ్య తన మంచితనంతో ఇంతలా మమ్మల్ని శిక్షిస్తాడనుకోలేదు. గుండె గోదావరి అవుతుంటే గద్గద స్వరంతో చెప్పాను. ఆయన తెలియక కాదు, తెలిసి నాతో చర్చించాకే ఆస్తి పంపకాలు చేశారు. ఎప్పుడూ చెబుతుండేవారు, మీరే గనక ఆయన్ని ఆదరించి ఉండకపోతే ఏమై ఉండేవాణ్ణి అని అంటుండేవారు. మీ రుణం తీర్చుకోవాలని నిరంతరం తప్పించేవారు. ఊళ్ళో నీ పొలం అడిగింది ఎందుకనుకున్నావు? మీ నాన్నగారి పేరున ఓ చారిటబుల్ ట్రస్టుని నెలకొల్పడానికి ఆ స్థలాన్ని ఇమ్మమని నిన్ను పదే పదే అడిగేవారు. అలాగని ఆ సంగతి చెబితే ఇల్లు పొలం ఇచ్చేసి నువ్వెక్కడ ఆర్థిక ఇబ్బందులు పడతావోనని అసలు సంగతి దాచారు. నీ దగ్గర కొనడానికే ప్రయత్నించారు తప్ప మన బంధువులు అనుకున్నట్లు నీ దగ్గర నుంచి కొట్టేయాలని ఆశపడలేదు. చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది వదిన. మా అందరికీ ఇప్పుడు నువ్వే పెద్ద దిక్కు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఆస్తుల వ్యవహారాలు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇక మీదట నువ్వే చూడాలి. ఆయన సంపాదించిన ఆస్తిని మనందరం కలిసి కాపాడుకుంటే చాలు. కొత్తగా సంపాదించకలేదు. తీసుకోపోవడానికి మీరు నిరాకరిస్తే ఆయన ఆత్మ శాంతించదు. నేను ఆలోచిస్తున్నది వేరు. అన్నయ్య మాతో పెరిగాడు కాబట్టి మాపై అపేక్ష ఉండొచ్చు, మాపై మమకారం ఉండొచ్చు. కానీ ఎక్కడో పెరిగిన వదిన ఆస్తి విషయంలో అన్నయ్యని వ్యతిరేకించకపోవడం మాని ఏకీభవించడం నాకు విస్మయాన్ని కలిగిస్తోంది. అన్నయ్య అనాథ కాదు, మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు. ఆస్తి ఇచ్చి రుణం తీర్చేసుకున్నాడు. మరి నేనెలా రుణం తీర్చుకోవాలి? అన్నయ్య పేరున నా పొలంలో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రుణం తీర్చుకోవాలా? లేదా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యి రుణం తీర్చుకోవాలా? లేదా అన్నయ్య ఆస్తిని నిరాకరించి వారికి దూరంగా సాగిపోవాలా? ఏమో, ఎటూ ఆలోచించలేకపోతున్నాను. నా తల పగిలిపోతే బాగుండు, అన్నయ్య సమక్షంలోకి వెళ్ళిపోతే బాగుండని అనిపిస్తోంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.